నమస్తే అండి, నా పేరు సునీత. యోగా థెరపీ ప్రీనేటల్ యోగా ఆన్లైన్ ట్రైనర్ని మాట్లాడుతున్నాను. డివైన్ గురించి నేను చేసిన మొదటి వీడియోలో 4 టిప్స్ చెప్పాను. రెండో వీడియోలో వచ్చేసి మిగతావి ఎలా చేయాలన్న దాని గురించి వివరిస్తున్నానండి. అయితే మీరు తలని వెనక్కి తీసుకొని కుడివైపు తిప్పి నిదానంగా ఆకాశం వైపు చూస్తూ నిదానంగా ఎడమ భుజం వైపు తీసుకొని రావాలి. మళ్ళీ ఎడమ భుజం వైపు తీసుకొని నిదానంగా దుమ్ము కుడి భుజం వైపు తీసుకొని రావాలి. ఈ విధంగా 5 సార్లు చేయండి. అలాగే తలను కిందకి తీసి కుడి భుజం వైపు తీసుకొని నిదానంగా కిందకి చూస్తూ ఎడమ భుజం వైపు తీసుకొని రావాలి. మళ్ళా ఎడమ భుజం వైపు నుంచి నిదానంగా కుడి భుజం వైపు తీసుకుని రండి. ఈ విధంగా 5 సార్లు చేయండి. తర్వాత ఇది వచ్చేసి మీ చేతుల్ని వెనక్కి తీసుకోండి. మీ షోల్డర్స్ ని వెనక్కి స్ట్రెచింగ్ చేయండి. కాంట్రాక్ట్ రిలీజ్, కాంట్రాక్ట్ రిలీజ్, కాంట్రాక్ట్ రిలీజ్. ఇలా 5 నుండి 10 సార్లు చేయండి. తర్వాత వచ్చేసి మీ చేతులను భుజాల మీద పెట్టుకొని చేతులు రెండింటిని ఓపెన్ క్లోజ్ చేయండి. ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. ఈ విధంగా 5 నుంచి 10 సార్లు చేయండి. తర్వాత మీ చేతులను రొటేట్ చేయండి. క్లాక్ వైజ్ మూవ్మెంట్ 5 సార్లు చేయండి. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్ గుండ్రంగా రొటేట్ చేస్తూ 5 సార్లు చేయండి. ఈ విధంగా చేతులు కింద దించుకోండి. అయితే ఈ సమస్య మీకు ఎందుకు వస్తుందంటే మీరు ఇట్లా వంగిపోయి కూర్చొని ల్యాప్టాప్ చూడటం వల్ల కానివ్వండి, ఫోన్ చూడటం వల్ల కానివ్వండి, లేకపోతే ఏదన్నా పని చేయడం వల్ల కానివ్వండి, మీ యొక్క నెక్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అలా కాకుండా మీరు కూర్చునే విధానంలో స్ట్రైట్ గా కూర్చోవాలండి. స్పైన్ స్ట్రైట్ గా పెట్టి మనం చేసే పని ఏదైతే అంటే ఎక్కువ గంటలు కూర్చొని చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనకి కంటి చూపుకి సమాంతరంగా ఆ యొక్క పొజిషన్ తీసుకొని, అంటే ల్యాప్టాప్ అయితే మనకి ఏ లెవెల్ అయితే కూర్చున్నాం అదే లెవెల్ కి మనకి హైట్ గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫోన్ కూడా కిందకి ఇలా వచ్చేసి గంటలు చూసుకోకుండా కొంచెం పైకి లేపి చేయకుండా ఎక్కువసేపు టైం పడుతుంది అనుకోండి. ఏదన్నా సపోర్ట్ తీసుకోండి. చేయకుండా ఏదన్నా దిడ్డు కానివ్వండి, ఏదన్నా సపోర్ట్ తీసుకొని కూర్చొని ఇలా వర్క్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే ఈ యొక్క మనకి మెడకు సంబంధించినటువంటి సమస్యలు అన్నవి మ్యాక్సిమం రాకుండా ఉంటాయండి. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి విషయం. అందరూ ఆరోగ్యంగా ఉండాలని